శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ జరిగే రాములోరి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇక సీతారాముల వారి కళ్యాణానికి సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, సీతారాముల కళ్యాణం జరగబోతుంది మరి కాసేపట్లో. సీతారాముల కళ్యాణ విశిష్టతను ఒకసారి తెలియజేస్తారా? శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్రుడు కళ్యాణ గుణాభిరాముడు. ఆ సీతారాముల యొక్క అనురాగము యావత్ ప్రపంచానికి కూడా ఆదర్శప్రాయము. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, సీతాదేవి పరమ పతివ్రత శిరోమణి. అటువంటి వాళ్ళ యొక్క దాంపత్యము, అటువంటి వాళ్ళ యొక్క కళ్యాణము ఈ సమాజానికి హితకరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి వాళ్ళ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ నిరంతరము వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనే సందేశము వాళ్ళ యొక్క కళ్యాణంలో ఉన్నది. ముఖ్యంగా ఈనాడు కుటుంబ వ్యవస్థ చాలా చిన్నాభిన్నమైపోతూ ఉన్నది. ఏ దంపతులను చూసినా విడాకుల కేసులే కోర్టుల నిండా కూడా, పోలీస్ స్టేషన్ల నిండా కూడా కనపడుతున్నాయి అని అంటే చాలా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆ సీతారాముల యొక్క ఆదర్శము చాలా ఎక్కువ అవసరము అని చెప్పి మనం గ్రహించాలి. తప్పకుండా ప్రతి వాళ్ళు ఈ కళ్యాణాన్ని తిలకించాలి. వాళ్ళ యొక్క కళ్యాణంలో, వాళ్ళ యొక్క దాంపత్యంలో ఉన్నటువంటి సందేశాన్ని స్వీకరించాలి. ముఖ్యంగా సీతారామ కళ్యాణ అక్షతలు శుభప్రదములు. వివాహం కావలసినటువంటి వాళ్ళకి వివాహం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి, అట్లాగే ఉత్తమ దాంపత్యాన్ని నెలకొల్పటానికి కూడా హేతుభూతములైనటువంటివి. కాబట్టి అందరూ తప్పకుండా సీతారామ కళ్యాణం తిలకించటం, పులకించటం, ఆ అక్షతల్ని ధరించటం ఇది యావత్ సమాజానికి కూడా అవసరం. అందువల్ల ఎవరి కళ్యాణాలు జరిగినా జరగకపోయినా సీతారామ కళ్యాణాలు ప్రతి సంవత్సరం చేసుకుని ఆ ఆదర్శ దాంపత్యాన్ని స్వీకరిస్తూ ఈ సమాజము ఉత్తమమైనటువంటి మార్గంలో నిలవాలి, ఉత్తమమైనటువంటి సాంసారిక జీవితాల్ని గడపాలి, ఉత్తమమైనటువంటి సంసార వ్యవస్థ ఈ దేశంలో మొదటి నుంచి ఉన్నది, అది స్థిరం కావాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ సీతారామ కళ్యాణ వైభవాన్ని తిలకించి ఆ సీతారాముల యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అలాగే గురువు గారు, రామనామ జపానికే చాలా చాలా శక్తి ఉందని చెప్తూ ఉంటారు. రామనామంలోనే శక్తి ఉందని చెప్తుంటారు. శ్రీరామనవమికి సంబంధించి రామాయణంలో ఏవైనా శ్లోకాలు ఈరోజు కంపల్సరీగా ఈరోజు ఈ శ్లోకాలు చదివితే చాలా మంచిది అని చెప్పే విధంగా ఏమైనా శ్లోకాలు ఉన్నాయా? ఒక్కసారి ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? రామనామము ఎంత గొప్పది అని అంటే మీరు చెప్పినట్లుగా సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః ఏక ఏవ పరో మంత్రః రామయిత్యక్షరద్వయం అని చెప్పబడ్డది. మొత్తం మంత్రాలు 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఇన్ని మంత్రాలు కూడా మానసిక వైక్లభ్యాన్ని కలిగించేవే. ఒకే ఒక్క మంత్రం ఉన్నది, ఏక ఏవ పరో మంత్ర. అత్యంతము శ్రేష్టమైన మంత్రము ఏమిటి అంటే రామ అనేటటువంటి 2 అక్షరాలు అని చెప్పబడ్డాయి. అటువంటి రామ మంత్రము, రామ శబ్దము ఈ సమాజం మొత్తాన్ని కూడా ధర్మ మార్గంలో నడిపించగలిగినటువంటివి. ఎందువల్లంటే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మము, సత్యము, అహింస ఇటువంటివి ఆకారాలు ఉండేవి కాదు, అమూర్తములు అంటారు వీటిని. కానీ ధర్మానికి ఒక ఆకారం కలిగించదలుచుకుంటే రాముని రూపం అవుతుందిట.
అటువంటి రాముణ్ణి గురించి ఆ రామ కళ్యాణంలో ముఖ్యంగా జనక మహారాజు చెప్తాడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవా అని చెప్పి, ఈమె నా కుమార్తె, నీకు సహధర్మచారిణి అని చెప్పే జనక మహారాజు యొక్క శ్లోకం చాలా విశిష్టమైనటువంటిది. దాన్ని ప్రతి కళ్యాణంలో కూడా వినిపించడం జరుగుతుంది. ఆ సీతారాముల కళ్యాణము చాలా చూడవేడుకైనటువంటిది. ఆమె సహధర్మచరి, నీకు నిరంతరము కూడా ధర్మకార్యంలో కలిసి నడిచేటటువంటిది అని చెప్పి తన కుమార్తెను గురించి జనక మహారాజు చెబుతాడు, ఆమెని అప్పచెబుతూ. అటువంటి చాలా విశిష్టమైనటువంటి శ్లోకాలు, కళ్యాణ సంబంధమైనటువంటి ఆ సర్గలు చదవటం వల్ల కూడా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అని చెప్పటమే కాదు, అనుభవంలో ఉన్నటువంటి విషయం. అందువల్ల ఈ కళ్యాణ సందర్భంలో చెప్పబడినటువంటి ఆ సర్గలని, రామాయణంలో ఉన్నటువంటి సర్గల్ని పారాయణ చేయటము, కళ్యాణ సర్గని పారాయణ చేయటము అందరికీ కూడా కళ్యాణప్రదము, శుభప్రదము, కళ్యాణ కారకము అని చెప్పి మనం గ్రహించాలి. అలాగే గురువు గారు, నవమి రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించిన తర్వాత దశమి రోజు పట్టాభిషేకం చేస్తూ ఉంటారు. అయితే మనం నిత్యము ఇప్పుడు ఎవరైతే సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వాళ్ళు ఈ రోజుల్లో ఏవైనా కార్యక్రమాలు తలుచుకుంటే ప్రారంభించవచ్చా? ఎలా ఉంటుంది? ఇది సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినటువంటిది దశమి. నవమి అసలు శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి రోజు. కొందరికి ప్రశ్న వస్తూ ఉంటుంది, ఆయన పుట్టినరోజు కదా శ్రీరామనవమి, అవాళ పెళ్లి చేస్తారేమిటి అని. అసలు యథార్థంగా శ్రీరామచంద్రుని యొక్క పెళ్లి జరిగింది పాల్గొన పౌర్ణమి నాడు సీతారాముల కళ్యాణం జరిగింది. కానీ మరి నవమి నాడు చేస్తున్నాము అంటే ఇదేమీ తప్పు కాదు. పురుషోత్తమ సంహితలో చెప్పబడ్డది, యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అని. ఏ అవతారము ఏ రోజున వచ్చిందో ఆ రోజున ఆయా దేవత యొక్క కళ్యాణం చెయ్యొచ్చు అని చెప్పి రామదాసు తెలుగు నేలకు ఆ శ్రీరామచంద్రుని యొక్క భక్తిని ప్రముఖం చేసినటువంటి వాడు. ఆ రామదాసు అందించినటువంటి మార్గమే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయటం. ఆయన ఎందుకు చేశాడు ఈ పని అంటే అనేక కారణాలు ఉండి ఉండొచ్చు. ఒకటి, ఆనాడు భద్రాచలంలో నవమి పుట్టినరోజు నాడు, అలాగే పాల్గొన పౌర్ణమి కళ్యాణం నాడు 2 రోజులు వెళ్ళి మరి ఆ వసతులు పరిస్థితులు కూడా అంత అనుకూలమైనటువంటివి కాదు. భక్తులకి కష్టం కాబట్టి ఒకే రోజు నిర్వహించటం ఒక కారణం కావచ్చు. రెండవది, పాల్గొన పౌర్ణమి నాడు వివాహం చేయటము, చైత్ర నవమి శుద్ధ నవమి నాడు పుట్టినరోజు జరపటం అంటే పెళ్లి తర్వాత పుట్టినరోజు చేసినట్లుంటుంది. అది కూడా ఒక తేడాగా అనిపిస్తుంది. పోనీ మరి పుట్టినరోజున పెళ్లి చేయటం ఏమిటి అని అనుకోవటానికి వీలేదు. శాస్త్రం అవకాశం ఇచ్చింది కాబట్టి. గురువు గారు చెప్పండి, అంటే పుట్టినరోజే వివాహానికి సంబంధించి మీరు తెలియజేస్తూ ఉన్నారు. పురుషోత్తమ సంహిత అని చెప్పి వైష్ణవ సంప్రదాయానికి చాలా ముఖ్యమైనటువంటి సంహిత అది. అందులో యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అని చెప్పి స్పష్టంగా చెప్పబడ్డది. ఏ అవతారం ఏ రోజున వచ్చిందో ఆ రోజున గురువు గారు సంబంధించినటువంటి కళ్యాణం చేయవచ్చు అని చెప్పి చెప్పబడ్డది.
ఇక శ్రీరామనవమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రామ భక్తులు శ్రీరామ కళ్యాణాన్ని తిలకించేందుకు వేచి చూస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. భద్రాచలంలో ఇప్పటికే శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అంగరంగ వైభవంగా అక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా శ్రీరామ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలానికి చేరుకుంటూ ఉంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. షామియానాలు ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరి కాసేపట్లో శ్రీరాముడి కళ్యాణం జరగబోతుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు భక్తులు ఎంతో భక్తితో అక్కడికి చేరుకుంటూ ఉంటారు. మనము విజువల్స్లో చూడొచ్చు. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కరెక్ట్ అభిజిత్ ముహూర్తాన కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఇక దశమి రోజున పట్టాభిషేక కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తులు చాలా పెద్ద సంఖ్యలో భద్రాచలానికి చేరుకున్నారు. అంతేకాకుండా అయోధ్యలో కూడా బాలరాముడికి ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్య తిలకాన్ని కూడా ఈరోజు బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం కూడా వచ్చేలాగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆ మహోత్తర కార్యక్రమం కూడా జరగబోతోంది. అయోధ్యకు కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అయితే శ్రీరామనవమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సీతారాముల ఆలయాలతో పాటు హనుమాన్ ఆలయాలు కూడా శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవానికి ముస్తాబయ్యాయి.